వ్యక్తిగత పవిత్రత పరిపూర్ణతల కోసం ప్రభువుతో మనము చేసేటువంటి ఈ ప్రయాణపు శిలువ మార్గ ధ్యానాలలో ఈరోజు 10వ స్థలాన్ని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. యేసు ప్రభువు యొక్క వస్త్రాలను వలుచుట ఈ సంఘటనలో మనము చూస్తూ ఉన్నాము. వస్త్రాలు వలవడము లేక వస్త్రాపహరణము అనేటువంటిది మానవ వికృత చేష్టలకు పరాకాష్ఠగా ఉంటుంది. మనిషి రాక్షస కృత్యాలకు అద్దం పడుతూ ఉంటుంది. మనిషి జీవితంలో అత్యంత అవమానకరమైనటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది వస్త్రాపహరణమే. మనిషిని నగ్నముగా 10 మందిలో నిలబెట్టడము అంతకు మించినటువంటి అవమానకరమైన సంఘటన మరే మనిషి జీవితంలో కూడా చోటు చేసుకోదు. మరి అవమానకరమైనటువంటి ఈ సంఘటన మనకు కొన్ని సత్యాలను తెలియబరుస్తూ ఉంటుంది. అది మొట్టమొదటిది, ప్రభువుని పరిపూర్ణ బలికి సిద్ధం చేస్తూ ఉంటుంది. ప్రభువు ఒక గొర్రెపిల్లగా బలి సమర్పింపబడేటువంటి నేపథ్యంలో ఏ గొర్రెపిల్లనైనా సరే బలికి సిద్ధం చేస్తారు. సిద్ధం చేసే నేపథ్యంలో దానిని పవిత్రంగా ఉంచడానికి కొద్ది రోజుల పాటు సపరేట్ చేస్తారు, ప్రత్యేకంగా ఉంచుతూ ఉంటారు. దానికి మేతా నీళ్ళు అన్నీ సక్రమంగా ఉంచుతూ ఉంటారు, ప్రత్యేకంగా ఉంచుతూ ఉంటారు. మిగిలిన వాటిలో కలపరు. ఇలా అవసరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియలు దానికి చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు బలి పశువుగా ప్రభువు ఉన్నారు కాబట్టి ఒక బలి గొర్రె పిల్లగా తనను తాను బలిగా సమర్పించుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఆఖరి అంకము అంటే బలికి సిద్ధపరిచేటువంటి ఆఖరి అంకము ఇది వస్త్రాపహరణము, ప్రభువు వస్త్రాలను వలచడము. ఈ వస్త్రాపహరణము అనేటువంటిది ఒకటి నిలువు దోపిడీకి మనము అద్దం పడుతూ ఉంటుంది. ఏమిటి ఆ నిలువు దోపిడీ అంటే మనిషిని ఈ సంఘములో లేక నేటి సమాజము చేసేటువంటి దోపిడీలకు అది గుర్తుగా ఉంటుంది. శరీర రక్షణకు ఉపయోగపడేటువంటి వస్త్రాలను వాళ్ళు తీసివేస్తూ ఉన్నారు. అంటే మనిషికి రక్షణ లేకుండా పోయింది అనేటువంటి దానికి ప్రతీక అది. ఈ రోజుల్లో జరిగేటువంటి దోపిడీలే కానివ్వండి, లేకపోతే అక్రమాలే కానివ్వండి, దౌర్జన్యాలే కానివ్వండి, రకరకాలైనటువంటి లంచగొండితనాలే కానివ్వండి, మనిషిని నిలువున దోపిడీ చేస్తూ ఉన్నాయి. నడిబజార్లో మనిషిని నగ్నంగా నిలబెడుతున్నాయి అని చెప్పడము అతిశయోక్తి కాదు. జరిగేటువంటి అనేక రకాల అకృత్యాలు మనిషికి రక్షణ లేకుండా చేసేటువంటి ప్రతి క్రియ కూడా మనిషికి రక్షణ లేకుండా చేస్తూ ఉంటుంది. మనిషిని అంటే మనిషికి ఉన్నటువంటి రక్షణ వస్త్రాలు ఒక్కటొక్కటిగా ఒలిచి అక్కడ పెడుతూ ఉన్నాము. మనిషికి భద్రత అనేటువంటిది లేకుండా పోతూ ఉంటుంది. తినే భోజనము దగ్గర నుంచి పీల్చే గాలి వరకు రకరకాల కాలుష్య రూపములో ఒకటి అయితే మనిషిలో ఉన్నటువంటి స్వార్థము, మనిషిలో ఉన్నటువంటి అహంభావము ఇవన్నీ కూడా అవతల మనిషికి నిలువ నీడ లేకుండా చేసి నడిబజార్లో నిలబెడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవత్వానికి వస్త్రాపహరణము అని చెప్పక తప్పదు. మానవత్వాన్ని నడిబజారులో నిలబెట్టేటువంటి సంఘటనలు ఎన్నో మనము అనునిత్యము పేపర్లలో చూస్తూ ఉన్నాము, టీవీలలో చూస్తూ ఉన్నాము. మరి ఎక్కడ వరకు వచ్చేసరికి ప్రభువుకు అదే సంఘటన ఎదురవుతూ ఉంటుంది. ప్రభువును కూడా వస్త్రాపహరణము చేసి ఆయనను బలికి సంసిద్ధం చేస్తూ ఉన్నారు. అవమానకరముగా చేయబడినటువంటి ఆ సంఘటనను ప్రభువు గౌరవప్రదమైనటువంటిదిగా మారుస్తూ ఉన్నారు.
ఏ విధముగా ప్రభువు గౌరవప్రదమైనటువంటిదిగా మారుస్తున్నారు అంటే అక్కడ మొట్టమొదటిగా మనకు మండుతూ ఉన్నటువంటి పొదను జ్ఞాపకం చేసుకుంటే అక్కడకు మోషే వచ్చినప్పుడు దేవుడు చెబుతూ ఉన్నారు, నీ చెప్పులు పాదరక్షలు తీసి రమ్మంటూ ఉన్నారు. ఎందుకు అంటే అది పవిత్రమైనటువంటి స్థలము, అక్కడ నీకు రక్షణ అవసరము లేదు. ముండ్ల పొదలున్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఆ కొండల్లో చెప్పులు లేకుండా నడవలేము. కానీ దేవుడు మోషేను అవి వదిలివేసి రమ్మంటూ ఉన్నారు. అక్కడ మోషేను స్వతహాగా వదిలివేయమంటున్నారు. ఇక్కడ ప్రభువును బలవంతంగా వస్త్రహీనుణ్ణి చేస్తూ ఉన్నారు. అక్కడ రక్షణ అవసరము లేదు, నేనే నీకు రక్షణ అని దేవుడు చెబుతూ ఉన్నారు. ఇక్కడ తమకు తెలియకుండానే ప్రభువుకి దేవుడే రక్షణ అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ వీళ్ళు ప్రభువుకి ఉన్నటువంటి వస్త్రాలను ఒలిచివేస్తూ ఉన్నారు. దైవ సన్నిధిలో ఉన్నాడు కాబట్టి మోషే అక్కడ దైవ సంరక్షణలో ఉన్నాడు కాబట్టి గౌరవప్రదమైనటువంటి చోట నిలుచున్నాడు. అలాగే ఎక్కడ బలిపీఠమో సిలువ, అప్పటి వరకు అవమానకరమైనటువంటి ఆ సిలువ, అప్పటి వరకు నీచముగా చూడబడినటువంటి ఆ సిలువ, అప్పటి వరకు హేయమైనదిగా చూడబడినటువంటి ఆ సిలువ ఇప్పుడు ప్రభుని మరణము ద్వారా పవిత్రీకరింపబడుతూ ఉంటుంది. ఆ సిలువ పీఠము పవిత్రమైనటువంటిదిగా మలచబడుతూ ఉంటుంది. అందుకు ఆ పవిత్రీకరణకు గుర్తుగానే ఇక్కడ ప్రభువు వస్త్రాపహరణము చేయబడుతూ ఉన్నారు. రెండవది అక్కడ గౌరవప్రదమైనటువంటిది ఏమిటి అంటే ప్రభువు నుంచి ఊడదీయబడినటువంటి ఈ వస్త్రాలు పారవేయబడలేదు, నిరుపయోగముగా మారలేదు. ఆ వస్త్రాలను సైనికులు తమలో తాము పంచుకుంటూ ఉన్నారు. ప్రభువు పరిత్యజించినటువంటిది ఏది కూడా అక్కడ వృధా కాదు అన్నటువంటి వాస్తవము మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ వస్త్రాపహరణము మనలో త్యజించాల్సినటువంటి దుర్గుణాలకు గుర్తుగా ఉంటుంది. మనలో ఉన్న చెడు లక్షణాలను మనము వదిలివేయాలి. అక్కడ సైనికులు వస్త్రాపహరణము చేసినప్పటికీ కూడా మనమందరము కప్పుకొని ఉన్నటువంటి ఈ నీచ లక్షణాలు, మనము కప్పుకొని ఉన్నటువంటి దుర్లక్షణపు వస్త్రాలు, మనము వేసుకుని ఉన్నటువంటి ఈ చెడు లక్షణపు వస్త్రాలు, మనలో ఉన్నటువంటి స్వార్థము, కోపము, ద్వేషము, ఇవన్నీ కూడా మనము అలంకరణలుగా వస్త్రములుగా వేసుకొని ఉన్నాము. కాబట్టి వాటిని త్యజించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించని వాడు నాకు యోగ్యుడు కాడంటూ ఉన్నారు. మనలో ఉండే సకల విధములైనటువంటి వ్యసన వస్త్రాలను మనకుగా మనము వాటిని విడనాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. విడనాడినప్పుడు ఏమవుతూ ఉంటుంది? అక్కడేమో అదే వస్త్రాలు పంచుకోబడుతూ ఉన్నాయి. ఎక్కడ మనము విడనాడినటువంటి ఈ దుర్లక్షణపు వస్త్రాలు ఉన్నాయి, అవి రూపాంతరము చెందుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి మార్పుకు అవి గురవుతూ ఉంటాయి? ఎప్పుడైతే మనలో నుంచి అవి విడిబడి బయటపడుతూ ఉన్నాయో ఇక్కడ మళ్ళీ మనలో ప్రేమ, స్నేహము ఇవన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. మనలో ఎప్పటికప్పుడు గౌరవభావము పుట్టుకొస్తూ ఉంటుంది, ఉదారత పుట్టుకొస్తూ ఉంటుంది. సాటి మనిషి ఎడల మనకుండేటువంటి ప్రేమాభిమానాలు, మనిషిని మనము చూసేటువంటి గౌరవము, ఇవన్నీ కూడా మంచి లక్షణాలన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి స్వార్థము పోయి త్యాగగుణము వస్తూ ఉంటుంది, ఉదారత వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్నటువంటి కోపము పోయే దానిలో ప్రశాంతత అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ విధముగా మనలో ఉండేటువంటి ప్రతి దుర్లక్షణ వస్త్రము ఎప్పుడైతే తీసివేయబడుతుందో అది మార్పు చెంది మంచి వస్త్రముగా మారబడుతూ ఉంటుంది. మంచి వస్త్రముగా మార్చబడినప్పుడు లేక రూపాంతరము చెందినప్పుడు వాటిని మూటగట్టుకొని మన దగ్గర ఉంచుకోము, మనకు అలంకరణలుగా వాటిని పెట్టుకోము. ఎప్పుడైతే మనలో ఉదారత ఉంటుందో ఇది వేరే వాళ్లకు చెందుతూ ఉంటుంది. వేరే వాళ్ళ బాధలలో మనము స్పందిస్తాము, వేరే వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు మనము ఆదుకుంటాము, వేరే వాళ్ళు ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము అండగా ఉంటాము,
వేరే వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనమే వారికి ఊరటగా మిగులుతూ ఉంటాం. కాబట్టి ఈ రూపాంతరము చెందినటువంటి వస్త్రాలు వేరే వాళ్ళ జీవితాలను అలంకరించడానికి, వాళ్ళ జీవితాలను అందమైనటువంటివిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే లేఖనము చెబుతూ ఉంటుంది, ఏమని, వారు తమలో నా వస్త్రముల పంచుకొనరే, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనరే. ప్రభువు నుండి విడిపడినటువంటి ఆ వస్త్రాలు వాళ్ళు పారవేయలేదు. అది వాళ్ళలో వచ్చినటువంటి మార్పు. అప్పటి వరకు క్రూరముగా హింసించారు, బాధ పెట్టడమే తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. మరి అలాంటి వాళ్ళు ఆ కోపము తిరిగి వస్త్రాల మీద కూడా ప్రదర్శించాలి. లెక్క ప్రకారం అయితే ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రాల పీలికలు చేసి పారవేయాలి. కానీ వాటిని గౌరవిస్తూ ఉన్నారు. ఏ మనిషినైతే వాళ్ళు అసహ్యించుకున్నారో ఆ మనిషి వేసుకున్నటువంటి వస్త్రాలను వాళ్ళు గౌరవించారు. దాన్ని చంపడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఏ మనిషినైతే ఎప్పటి వరకు వాళ్ళు హింసించారో ఆ మనిషి వేసుకున్నటువంటి వస్త్రాలు పవిత్రమైనటువంటివిగా భావిస్తూ ఉన్నారు. ఏ మనిషినైతే వాళ్ళు తిరస్కరించి కాండ్రకించి ముఖం మీద ఉమ్ము కూడా వేసి అవమానించారో ఆయన వస్త్రాలు ఇప్పుడు తాము వేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అదొక గౌరవప్రదముగా వాళ్ళు తలస్తూ ఉన్నారు. అదొక భాగ్యముగా వాళ్ళు తలస్తూ ఉన్నారు. మన జీవితాలు అలా మార్పు చెందాలి. మన జీవితాలు అలాగే మార్పు చెందాలి. అవి ఇతరులకు గౌరవప్రదమైనటువంటివిగా జీవితాలు ఉండాలి. చితికిపోయినటువంటి జీవితాలుగా కనిపిస్తే కనిపించవచ్చేమో, కానీ ఇతరుల వృద్ధి కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల ఊరట కొరకు మన జీవితాలు కూడా బలిగా సమర్పించబడాలి. అలా బలిగా సమర్పించబడాలి అంటే మన జీవితములు ఇతరులకు వస్త్రాలుగా మారాలి. మన ఆలోచనలు ఇతరులకు వస్త్రాలుగా మారాలి. మన భావాలు ఇతరులకు వస్త్రాలుగా మారాలి. అప్పుడు అవి వాళ్ళ జీవితాలకు ఒక రక్షణ కవచంగా మారుతూ ఉంటాయి. అప్పుడు జరుపబడినటువంటి ఆ వస్త్రాపహరణము జీవితంలో పడేటువంటి నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పరిపూర్ణత చెంది అవి ఇతరులకు మేలును చేసేటువంటివిగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రభుని వస్త్రాపహరణము మరొక సత్యాన్ని మనకు నేర్పుతూ ఉంటుంది. అది పరిపూర్ణ త్యాగము. ఇక ప్రభువు తనకంటూ ఏమీ మిగిల్చుకోవడం లేదు. అక్కడ వరకు వచ్చేసరికి సమస్తాన్ని త్యాగము చేస్తున్నట్లుగా గుర్తుగా ఉంటుంది. అందుకే ఇందాక అనుకున్నాము, తనను తాను పరిత్యజించుకొని పరిపూర్ణ త్యాగము అనేటువంటిది అక్కడ అవసరం అవుతుంది ప్రభుని అనుసరించాలి అంటే. కాబట్టి తాను బలిగా సమర్పించబడాలి అంటే తనకంటూ ఏదీ ఉండకూడదు, తనకు సంబంధించినటువంటిది ఏదీ ఉండకూడదు, ఏ అనుబంధము తనకు ఉండకూడదు, ఏదీ తనను ఈ లోకములో కట్టిపడవేయకూడదు. అందుకే సిలువలో ఉన్నప్పుడు ప్రభువు మిగిలినటువంటి అనుబంధాన్ని కూడా త్యజిస్తూ ఉన్నారు. యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యునికి తనకు ఉన్నటువంటి అనుబంధము, తల్లికి తనకు ఉన్నటువంటి అనుబంధము అక్కడ బలికి అడ్డుకట్టలుగా రాకూడదు, బలికి అడ్డుగోడలుగా ఉండకూడదు. ఇంకక్కడ తనకంటూ ఎలాంటి అనుబంధాలు ఏవి మిగలకూడదు. పరిపూర్ణ త్యాగము ఇక్కడ జరిగితేనే ఇదిగో నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి అన్న ప్రభుని మాటలకు అర్థం వస్తూ ఉంటుంది. సంపూర్ణంగా సమర్పించాలి. సగమిచ్చి సగం నా చెయ్యి మాత్రం తినండి, కాలు మాత్రం తినండి అని చెప్పడానికి కుదరదు. సంపూర్ణ సమర్పణ, తనను తాను పూర్తిగా సమర్పించుకోవడము, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా. అందుకే అన్ని బంధాలను త్యజిస్తూ ఉన్నారు, యహలోకాన్ని పరిపూర్ణంగా త్యజిస్తున్నారు అన్నటువంటి సంపూర్ణ పరిత్యాగానికి గుర్తుగా అక్కడ ప్రభువు వస్త్రాపహరణము జరుగుతూ ఉంటుంది. అక్కడే మనం గుర్తించాల్సింది, త్యజించినటువంటిది ఏదీ కూడా చెడ్డది కాదు, వదిలివేయబడినటువంటిది ఏదీ కూడా చెడ్డది కాదు. అందుకే ప్రభువు వస్త్రాలు అక్కడ ఉపయోగకరమైనటువంటివిగా మారుతూ ఉన్నాయి. ప్రభువు వస్త్రాలు గౌరవప్రదమైనటువంటివిగా మార్చబడుతూ ఉన్నాయి. ఇందాక అనుకున్నట్లు ఇక్కడ వదిలివేయబడింది, అక్కడ గౌరవప్రదంగా మార్చబడింది.
ఇక్కడ అవమానకరముగా తీసివేయబడింది అక్కడ ఆనందోద్వేగాలకు గురి అయ్యేటట్లు చేస్తూ ఉంటుంది. అది జీవన సూత్రము అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. ఇక్కడే మనము మన కర్తవ్యానికి మేల్కొనాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి మన కర్తవ్యము అనేటువంటిది అంటే మొట్టమొదటిగా మనలో పరిపూర్ణ త్యజింపు రావాలి. అంటే ఇందాక అనుకున్నట్లుగా మనలో ఉన్నటువంటి స్వార్థము మొదలగు దుర్గుణాలన్నిటినీ కూడా మనము విడనాడాల్సినటువంటిది అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఈ విధమైనటువంటి పరపీడన అనేటువంటి దుష్ట సంస్కృతి చచ్చిపోతుందో, విడనాడబడుతూ ఉంటుందో, స్వపరిత్యాగము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటామో అప్పుడే మనలో నూతన జీవము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ నూతన జీవము అంటే మనము చేసేటువంటి ప్రతి త్యాగక్రియ కూడా ఇతరులకు మేలుకరంగా మారుతూ ఉంటుంది. అప్పుడు ఇతరులను అవమానపరిచేటువంటి క్రియ ఏది కూడా చేయకూడదు. అక్కడ మనము నిలబడగలగాలి. ఇక్కడ అవమానము జరుగుతుంది అంటే ఇదిగో నేను వస్త్రముగా ఇక్కడ నిలబడుతూ ఉన్నాను. ఏ రకమైనటువంటి అవమానము జరిగితే ఆ రకమైనటువంటి అవమానపు హరించేటువంటి వస్త్రముగా మనము అక్కడ నిలబడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఇది మన జీవితపు ఒక అంతర్భాగము కావాలి. రకరకాలుగా మనిషి అవమానింపబడుతూ ఉన్నప్పుడు, రకరకాలుగా మనిషి దోపిడీ చేయబడుతూ ఉన్నప్పుడు ప్రతి దోపిడీలో కూడా మనము నిలబడగలగాలి. నాకెందుకులే, నాకు సంబంధించింది కాదు అని ప్రక్కకి తప్పుకొని పోవడానికి అవకాశం లేదు. కానీ అక్కడ మరో క్రీస్తులా మనము జన్మించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరో క్రీస్తులా మనము నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా ప్రభువుకు తెలియకుండానే ఆయన వస్త్రాలు వాళ్ళు తీసుకొని అక్కడ నిర్మూలించగలిగినట్లే, వస్త్రాన్ని కప్పుకున్నట్లుగానే మనము మన నీతి నిజాయితీల ద్వారా, మనలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల ద్వారా, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా, మనకు ఇవ్వబడినటువంటి తెలివితేటల ద్వారా మనము ఇతరులకు రక్షణ వస్త్రాలుగా మిగలాలి. అనేక రకమైనటువంటి దోపిడీలు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి చోట ఎక్కడెక్కడైతే మనిషికి రక్షణ లేకుండా పోతుందో ప్రతి చోట కూడా ప్రతి మనిషి రక్షణ వస్త్రాలుగా మార్చుకోవాలి, మలుచుకోవాలి. అలా మలుచుకోగలిగినప్పుడే మనము ధ్యానించేటువంటి ఈ ప్రభుని వస్త్రాపహరణము మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ వస్త్రాపహరణము మనకు స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్థలాన్ని ధ్యానించేటువంటి ఈ సమయంలో మనము ప్రతి ఒక్కరము కూడా ఒక స్థిర నిర్ణయాన్ని, ప్రతిజ్ఞను చేసుకోవాలి. వస్త్రాపహరణము లాంటి అవమానము, అపనింద ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేనే రక్షణ, ఇప్పుడే రక్షింపుము అని మనం ప్రభువుని అంటున్నామే, హోసాన్న గీతాన్ని పాడుతూ ఉన్నామే. ఆ ఇప్పుడే రక్షింపుము ఎవరు రక్షింపాలి? మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ రావటము కాదు, ఆయన మన ఉనికిని తీసుకున్నారు కాబట్టి మనము రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే ప్రభుని స్థానంలో నేనే రక్షణగా ఉంటాను అన్నటువంటి ప్రతిజ్ఞ మనం చేసుకోవాలి. అప్పుడే నాడు ప్రభువుకి జరిగినటువంటి ఆ అవమానము, ఆ బాధ మరో మనిషికి జరగకుండా మనము అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాము, వాళ్ళను కాపాడినటువంటి వాళ్ళం అవుతాము. తద్వారా మన జీవిత బలి కూడా పరిపూర్ణం కావడానికి, ప్రభువుతో పాటు ఆ బలిపీఠం ఎక్కి మన జీవితాలను బలి వస్తువులుగా అర్పించడానికి అవకాశము కలుగుతుంది. అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.